నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. మొన్న గర్భసంచి వచ్చిన కాడికి వెళ్ళి దేవా నాకు ఒక మంచి మిండని ప్రసాదించు, రోజుకొక 3 దెబ్బలని నెయ్యాలి. నేను 2-3 నెలల వరకు అలా కట్టాల ధరణ అని ప్రార్థన చేసిన. దేవుడు కరుణించి ఒక మంచి మిండని నప్ప చెప్పిండు. రోజుకు 3 సార్లు కాదు, గంటకోసారి ఎత్తుండు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. రోజుకు 3 సార్లు కాదు, గంటకోసారి ఎత్తుండు. రామ్ రామ్ సారీ, జై శ్రీరామ్. సారీ ఆమె పరలోకంలో ఉన్న ప్రభువా, నా సొరంగంలో ఎవరవా నువ్వు ఎవరవా నుంచి మీకు జాబ్ లేదు? లేదు బ్రదర్. చూడు బాబు, నీ టాలెంట్ కి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదయ్యా. సండే ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్నా. నాకు ప్రేయర్ లో బ్రదర్ చెప్పారు, మీకు ఏం చెప్పావురా? దేవుడు జాబ్ డోర్స్ ఓపెన్ చేస్తున్నారని. లో నేను అప్లై కూడా చేయలేదు, వేరే వాళ్ళకి చెప్పాను అన్నమాట. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా నా దగ్గర ఏం లేవు, ఎడ్యుకేషన్ కూడా ఏం లేవు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. ట్యూస్డే మార్నింగ్ కాల్ వచ్చింది, నీకు జాబ్ వచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది? 25,000 ఇస్తామని. ఒరే, నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తా? అయితే మీకు ఒక 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వస్తే చాలు, ₹1,00,000 అవుతుంది. చేసిన ఆమేన్. ఆమేన్. ఏదైనా మొదటిది ప్రథమ ఫలం ఏసైకి ఇచ్చేయాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? అంటే బిడ్డ నెంబర్ ఎట్లా ఇవ్వాలి బ్రదర్? చెప్పి తగలడు. ఎట్లా ఇవ్వాలి? ఏముంది, సావుకుడు పాస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఎట్లా ఇవ్వాలి? ఏముంది, సావుకుడు పాస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలి. తీసుకెళ్లారు, కోసి తీసి తెల్ల బేబీని చేతిలో పెడుతున్నారు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? అదేంటి ఏసయ్యా, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తే తెల్ల పాపని మీరే అవుతారు చూడండి సార్, ఈ నా పుట్టాడు కదా. ఆయనకి ఇస్తానన్నారు కదా, అందుకే ఇవ్వలేదు. అందుకే ఈ పాపకి ఈ బిడ్డ పుట్టిందని అన్నాడు. అమ్మా, నువ్వు ఎవరేమనుకున్నా నువ్వు పట్టించుకోవద్దు. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నీవు ప్రార్థన చేయించుకుందామని అనుకున్నావు కదా స్టానయ్య గారితో, ఆ అయ్య గారి లాగా ఈ పాప పుట్టింది. అంటే అయ్య గారి లాగా ఈ పాప పుట్టింది. పుట్టాడు, అంతకన్నా ముందు స్వర్గానికి వెళ్ళాడా నరకానికి వెళ్ళాడా? అదొక్కటి చెప్పండి నాకు. అంటే అది లోపలేం లేదు, డొల్లా. ఏసు కన్నా ముందు తర వాళ్ళు స్వర్గానికి వెళ్ళారా నరకానికి వెళ్ళారా? నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. రేపు నేను చచ్చిపోయాను అనుకో, నేను నా స్వర్గానికా నరకానికా? మమ్మీ ఎవడీడు? జీవించినప్పుడు బైబిల్ నమ్మాల్సిన అవసరం లేదు కదా మరి. దేవనకు స్కూటీ దయచేయమని 1 year ప్రేర్ చేశాను కానీ ఏంటి మమ్మీ ఎవడీడు? కాదంతా ప్రేర్ చేసి దేవుడు మంచి స్కూటీ దయచేసిండు. స్కూటీ దయచేసిండు.